సిజేపీ పోరాటం ఫలించింది. విద్యార్థులు డిమాండ్ చేసినట్టుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. సో నెక్స్ట్ సిజేపీ ఏం చేయబోతోంది? దేశంలో అనేక డిమాండ్స్ ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన డిమాండ్, చాలా సున్నితమైన డిమాండ్, రిజర్వేషన్స్ను తీసివేయడం అనేది. సతీష్ గారు, చాలా వివాదాస్పద అంశం, చాలా సున్నితమైన అంశం. రిజర్వేషన్స్ తీసేయండి అంటే కొంతమందికి చాలా అభ్యంతరం ఉండవచ్చు. కానీ చాలా దేశాల్లో రిజర్వేషన్స్ లేవు. చాలా ఆర్థికంగా వృద్ధి చెందిన దేశాల్లో రిజర్వేషన్స్ లేవు. మరి భారతదేశం ఇంకా వృద్ధి చెందాలంటే ఇటువంటి రిజర్వేషన్స్ ఉండకూడదు. ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల టాలెంట్ పడిపోతోంది. ఈ కులాల దీనివల్ల, అంటే అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు, చిన్న కులాల్లో కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయినా కూడా వాళ్ళకు తరతరాలు ఆ రిజర్వేషన్ వాళ్ళకి కొనసాగుతూ ఉంటుంది. అంటే చాలా 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 సున్నితమైన అంశం ఇది. సో నెక్స్ట్ సిజేపీ మూవ్మెంట్ లేకపోతే యువత మూవ్మెంట్ రిజర్వేషన్స్ హఠావో ఆందోళన దిశగా వెళుతున్నట్లుగా సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. ఏమంటారు? అంటే రిజర్వేషన్ హఠావో అన్నది కొందరు చేస్తున్న ఉద్యమం. సరే, వాళ్ళు లేవనెత్తున్న అంశాల్లో ఒకటి రెండు సహేతుకత ఉండవచ్చు. కానీ భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం కాదు. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ లేదు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేసాం, టాప్ 5లో వచ్చేసాం. మరి టాప్ 5లో వస్తే ఇంకా ఎందుకు పేదరికం ఉంది, ఇంకా ఎందుకు ఉపాధి లేదు, ఇంకా ఎందుకు ఆకలి చావులు ఉన్నాయి అంటే గతంతో పోల్చుకుంటే భారత్ చాలా రంగాల్లో పురోగమిస్తోంది, చాలా రంగాల్లో ముందుకొచ్చింది. ఆ విషయంలో మనం ఎప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, సరే కొన్ని మైనస్లు ఉన్నాయి, మైనస్లు చాలా సందర్భాల్లో మనం మాట్లాడాం. కానీ అదే సందర్భంలో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కొంత ఆర్థిక వ్యవస్థను కొంత గాడిలో పెట్టడము, దేశాన్ని లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, అలాగే అటు జియో పాలిటిక్స్లో భాగంగా కానీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఒక స్ట్రాంగ్ హోల్డ్గా అయితే నిలబెట్టారు. మనం ఫ్యాక్ట్గా మాట్లాడాలి జర్నలిస్ట్గా. కానీ అదే సందర్భంలో ఇప్పుడు ఈ రిజర్వేషన్ హఠావో అనేది గతంలో మనం చూసాం. నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా కార్యక్రమంలో అంటే దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది దానిపైన. ఇంకా దేశంలో బాగా అసమానతలు ఉన్నాయి, ఇంకా దేశంలో పేదరికం ఉంది, ఇంకా దేశంలో వెనుకబాటుతనం ఉంది, ఇంకా దేశంలో అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉంది. ఇవన్నీ లేవు అని ఎవరైనా చెప్పమనండి ఈ రిజర్వేషన్ హఠావో మాట్లాడుతున్న వాళ్ళు. ఎక్కడ విద్యా అవకాశాల్లో మాకు తెలివితేటలున్నా రావట్లేదని అంటున్నారు. అవి కొన్ని అడ్రస్ చేయొచ్చు. కొన్నిటికి అసలు రిజర్వేషన్ లేని ఎగ్జామ్స్ కూడా కొన్నిటికి పెట్టచ్చు. పెట్టి రిజర్వేషన్ ద్వారా మీకు సీటు ఇవ్వాలంటే, అవకాశం ఇవ్వాలంటే కనీసం మీరు ఈ మార్కులు సాధించాలని పెట్టాలి. అంటే కనీస అర్హత మార్కులు మరి తక్కువ ఉండడం పైన కొందరిలో అసంతృప్తి కారణం అవుతుంది. అది కొంత మనం అర్థం చేసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్. కానీ ఏంటంటే ఇప్పుడు మొత్తం రిజర్వేషన్లు హఠావో అంటే అది ఇంకా కరెక్ట్ కాదు. దేశం ఇంకా అంత అద్భుతంగా రిజర్వేషన్ లేకుండా అందరూ చక్కగా వెళ్ళిపోయే వాతావరణం లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా మన దేశంలో వ్యవస్థ ఆ విధంగా వచ్చుకుంటూ వచ్చింది. మనం 200 ఏళ్ళు బ్రిటిష్ పాలన తర్వాత మనం స్వాతంత్రం సాధించే టైంకే మనం చాలా ఘోరమైన పరిస్థితిలో అంటే అంబేద్కర్ అప్పట్లో వీళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చింది. వాళ్ళు ఈ పీరియడ్ లో ఎదుగుతారు, ఈక్వల్ గా అవుతారు. అవును, అంటే ఆయన ఉద్దేశం మంచిదే. తర్వాత రాజకీయ అవసరాల కోసం దాన్ని ప్రధానులు కొంచెం వాళ్ళకి ఊతం ఇచ్చేటట్టుగా దాన్ని ఇంకా చాలా స్పీడ్ గా దాన్ని అమలుపరచడం, అందులో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవన్నీ చేశారు. రిజర్వేషన్ ఫలాలు కూడా చాలా మంది అనుభవించారు, అనుభవిస్తున్నారు కూడా. అలా నేనేమంటానంటే రిజర్వేషన్ తీసేయండి అనే మనం అనలేము అంటున్నాను నేను. ఎందుకంటే దేశంలో ఇంకా అంత అద్భుతమైన పరిస్థితి లేదు, అన్ని చోట్ల లేదు అంటున్నాను. చాలా చోట్ల వెనుకబాటు ఉంది. ఇప్పుడు మనకు తెలుసు గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా వెనుకబాటు లేదా? ఇప్పుడు కూడా అస్పృశ్యత, అంటరానితనం ప్రదర్శనలు లేవా? ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 2 క్లాసుల పద్ధతి ఉందా లేదా? ఇలాంటి అంటే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఏంటి రిజర్వేషన్స్ అంటే? మరి ఇవన్నీ మాట్లాడుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ రూపంతోనైనా ఒక అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఆ ఈక్వాలిటీ ఎట్లా వస్తుంది? కానీ అడ్రస్ చేయాల్సింది ఏంటి? విద్యా అవకాశాలు, తర్వాత ప్రవేశ పరీక్షలు, వీటన్నిటిలో కొంత రిజర్వేషన్ సిస్టమ్ని కొంత స్ట్రీమ్లైజ్ చేయాల్సిన అవసరం. తీసేయద్దు, కొంత స్ట్రీమ్లైజ్ చేయండి. ఏజ్ రిలాక్సేషను 15 ఏళ్ళు ఉంది, తగ్గించండి దాన్ని. తర్వాత అర్హత మార్కులు, ఒక ఓసీ క్యాండిడేట్కి 75 మార్కులు రావాలనుకోండి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళలో కొందరికి 35, కొందరికి 30 వచ్చినా చాలు. వాటిని కొంచెం పెంచండి.
పెంచడంలో అందులో కూడా బెస్ట్ క్రీమ్ వస్తుంది కదా, రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే, రిజర్వేషన్ ఉన్నా కూడా రిజర్వేషన్ సంబంధం లేకుండా మంచి మార్కులు సాధించి మెరిట్తో ఐఏఎస్లు అయిన వాళ్ళు, ర్యాంకులు సాధించిన వాళ్ళు, ఐఐటీలు కొట్టిన చాలా మంది ఉన్నారు. అందుకు ఇప్పుడు కాక్రోచ్ పార్టీ దీన్ని తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. నాకు తెలిసి కాక్రోచ్ పార్టీ దీన్ని అయితే ఉద్యమంగా తీసుకోదు. ఎందుకంటే మొన్న ఈ నీట్ పరీక్ష ఆందోళనలో పాల్గొన్న వాళ్ళలో అన్ని కులాల వారు ఉన్నారు, రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్తో సీటు సంపాదించి జవహర్లాల్ జేఎన్యూతో పాటు మిగతా యూనివర్సిటీల్లో చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు దీనికి లింక్ పెట్టద్దు. నాకు తెలిసి కాక్రోచ్ పార్టీ దీన్ని అయితే లీడ్ తీసుకునే అవకాశాలు లేవు. ఒకటి. రెండో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే E20 పెట్రోల్ మీద, అంటే ఇథనాల్ 20%, పెట్రోల్ 80% కలిసిన ఇంధనం, దీనిని ఇక మ్యాండేటరీగా వాడాలి అన్నది ప్రభుత్వం పెట్టిన నిబంధన. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మాదిరిగానే కొంత మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో డిజిటల్ ప్రచారం ఏం చేస్తున్నారు, ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ విధానంలో ప్రజలకు ఎంపిక హక్కు ఉండాలనేది డిమాండ్. అంటే వేసుకోవాలో లేదు నేను డిసైడ్ చేసుకోవాలనేది నాకు ఉండాలి అన్నది ఒక డిమాండ్. కేంద్రం ఏమంటుంది, మస్ట్గా వేసుకోవాలని చెప్తోంది. ఇది ఎందుకంటే ముడి చమురు దిగుమతులపైన భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, రైతులకు ఇథనాల్ ఉత్పత్తి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. వాళ్ళు ఇచ్చిన వివరణ, చెరుకు, మొక్కజొన్న లాంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేసే ఇథనాల్ను పెట్రోల్లో కలపడం ద్వారా ఇంధన భద్రత పెరుగుతుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే పాత వాహనాలకి దీని ప్రభావం ఏంటి అని. అంటే పాత వాహనాలు ఇంజిన్లు పనికిరావు, ఇక మార్చుకోవాల్సిందే అని చెప్తున్నారు. దాంట్లో యూత్కి కొంత ఆందోళన కలుగుతుంది. అంటే పాత వాహనాల్లో కొన్ని ఉన్న భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం ఉండొచ్చు అని చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు, నిపుణులు కూడా చెప్తున్నారు. అందుకు దీనికి సంబంధించి అలాగే ఆటోమొబైల్ కంపెనీలు కూడా కొత్త మోడళ్లను E20కి అనుకూలంగా మారుస్తున్నాయని. అంటే E20 అనుకూలంగా మార్చినప్పుడు ఆ E20 పెట్రోల్ వేస్తే వాహనాలు కొంత బెస్ట్గా పనిచేస్తాయి. కానీ కొన్ని వాహనాల్లో E20 పెట్రోల్ వేస్తే ఇప్పటికి పనిచేస్తుంది, కానీ లోపల ఉన్న ఆ ఇథనాల్ కలపడం వల్ల లోపల ఉన్న పెట్రోల్కే, అంటే పెట్రోల్ వేస్తేనే పెట్రోల్కు సరిపడా, పెట్రోల్కు అనుకూలమైన ఇంజన్ విడి భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇథనాల్ అనేది యాడ్ అవుతుండడం వల్ల అవి క్రమక్రమంగా డైల్యూట్ అయిపోతాయని. దానివల్ల ఏమవుతుంది, వెహికల్ పాడైపోతుంది. రెండు, వాడిన పాత ఇంజన్లతో ఉన్న వెహికల్స్ E20 వాడితే మైలేజ్ ఇవ్వని చెప్తున్నారు. ఈ రకమైన ఆందోళన ఉన్న నేపథ్యంలో E20ని వద్దనట్లేదు వీళ్ళు. E20 పెట్రోల్ వేసుకోవాలో లేదనేది మాకు హక్కుగా వదిలేయండి అంటున్నారు. కానీ హక్కుగా వదిలే వాతావరణం ఎందుకు ఉంటుంది కేంద్రం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు. కానీ కాక్రోచ్ పార్టీ మరి ఈ రెండిట్లో ఏ దాన్ని లీడ్ పాయింట్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతం అయితే సమగ్ర జాతీయ విద్యా విధానం అనేది ఇప్పుడు ప్రధాన డిమాండ్గా ఉంది ఈ మొన్న ఇష్యూస్ నేపథ్యంలో. అందుకు మరి వీటిని ఎలా అడ్రస్ చేస్తారనేది లెట్ us wait and see.